ఏపీ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్‌సీపీ నాయకుడు కూడా ఒకాయన అంబటి రాంబాబు ఎన్ని సోఫాలెళ్ళాయో లెక్కెట్టాల్సుంటుంది అన్నాడాయన. అవును. ఎన్ని సోఫాలు ఎవరెవరి ఇళ్ళకెళ్ళాయో ఒకసారి ఆ లిస్ట్ కూడా ప్రకటించండి అన్న టోన్‌లో ఆయన ఒక వీడియో చేశాడు. దాదాపు అలాంటి అభిప్రాయమే కేటీఆర్ కూడా మాట్లాడాడు. డీల్ సెట్ అయిందా అనేది. డీల్ సెట్ అయిందా పుష్ప టైప్‌లో మాట్లాడాడాయన. ఇది వివాదాస్పదం. అంటే సినిమా పరిశ్రమకి సంబంధించిన వ్యక్తులే కాదు, ఎవరైనా సరే ప్రభుత్వంతో ఒక వివాదంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ వెనకాల కొంతమంది మోహరిస్తారు. ఇది రాజకీయమే. ఇది ఎవరైనా చేసే పనే. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి, బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఇలాంటి సంఘటనలు జరిగితే కాంగ్రెస్ పార్టీ కూడా అల్లు అర్జున్ వెనకాల నిలబడి మాట్లాడేది. ఓకే. మాట్లాడటం వలన ఏం జరిగింది, ఇప్పుడు వీళ్ళందరూ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఖండించటము, ఆయన మాట్లాడటము, ఆయన పార్టీకి చెందినటువంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడటము, ఈ వ్యవహారం జరుగుతూ అంటే వీళ్ళందరూ కూడా తెలంగాణ సీఎంని టార్గెట్ చేస్తూ వాళ్ళు మాట్లాడటం, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ మాట్లాడటము, బీఆర్ఎస్తో పాటు బీజేపీ మాట్లాడటం. బీజేపీ ఏమో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ ఏమో నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం. అంటే ఇలా మాట్లాడటం వెనకాల వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా. అంటే సమాజంలో జరిగే ఏ సంఘటన మీదైనా రియాక్ట్ అవ్వటం అనేది, తమ అభిప్రాయం చెప్పడం అనేది ప్రజాస్వామ్యం వారికి ఇచ్చినటువంటి అవకాశం. ఆ అవకాశం మేరకు ఏ సంఘటన ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేదు ప్రభుత్వం నుంచి ఎవరి మీదైనా వ్యతిరేకత వ్యక్తమైనా ఆ ఇన్సిడెంట్లోకి యాక్టివ్ అపోజిషన్ ఎంటర్ అయిపోతుంది. అది ఎప్పుడైనా జరిగేదే. ఏ పార్టీ అయినా అపోజిషన్లో ఉండగా ఈ పని చేస్తుంది. ఇందులో వింత విచిత్రము ఏమీ లేదు. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఆయన మొదట కొంత ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండటం మాత్రమే కాదు, ప్రభుత్వ విభాగాల మీద విమర్శలు చేశాడు. పోలీసు విభాగం మీద ఆయన విమర్శలు చేశాడు. ఎప్పుడైతే ఆయన ప్రభుత్వం మీద, ప్రభుత్వ విభాగాల మీద ఆరోపణలు చేశారో ఇమ్మీడియట్గా అక్కడికి ప్రతిపక్షాలు వచ్చి వాలి భారతీయ జనతా పార్టీ, అలాగే బీఆర్ఎస్, దాంతోపాటు ఏపీలో వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ స్పందించడం వెనకాల ఇంకో తలకాయ నొప్పి ఏమిటంటే, ఈయన గతంలో శిల్పారావి గురించి ఒక మాట మాట్లాడాడు అనేది విపరీతంగా చర్చనీయాంశం అయ్యింది. శిల్పారావి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ అప్పుడు. అందుకని ఈయనకి ఆల్రెడీ ఆ పార్టీతో చాలా సంబంధాలు ఉన్నాయి, అందుకని జగన్మోహన్ రెడ్డి ఖండించాడు అని చెప్పి ఒక సిద్ధాంతం పుట్టింది. అలాగే వాళ్ళు ఎక్కువ ఆతృత చూపించారు. ఈ కేసు ఏం జరుగుతుంది, ఎలా ప్రొసీడింగ్స్ ఎలా ఉన్నాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆ ఫోకస్ పెట్టడం కూడా ఇక్కడ చిరాకు తెప్పించింది ఇక్కడ అధికార పక్షాన్ని. ఆ చిరాకునే ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించాడు సీఎం గారు. ఇది పొలిటికల్ వారే. ఇప్పుడు దిల్ రాజు గారి గొడవ ఏంటంటే, అయిపోయింది. ఆ రోజున మీరు వివాదాన్ని పెంచారు, ఈ రోజున ఆయన మాట్లాడటం లేదు, పరిస్థితి నార్మల్సీకి వచ్చిందని మేము ఆనందిస్తున్నాం. ఈ టైంలో ఈ నార్మల్సీ వెనకాల ఏ సెటిల్మెంట్ జరిగింది, ఎంత కాస్ట్లీ సెటిల్మెంట్ జరిగింది అనేది ఈయన మాట్లాడాడు. ఆయన ఎన్ని సోఫాలు వెళ్ళాయో లెక్క కట్టండి అంటున్నాడు రాంబాబు గారు. ఇది దాడి. ఇది ఈ టైంలో ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రీ నుంచి ఆపన చేశాడు దిల్ రాజు గారు. చేస్తూ రేపు పొద్దున వాళ్ళు మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఈ పార్టీ అధికారం శాశ్వతం కాదు, ఆ పార్టీ అధికారము శాశ్వతం కాదు. అందుకని ఆయన చాలా లౌక్యంగా, మీరు అనవసరంగా వివాదం చేయకండి, దీన్ని ముఖ్యమంత్రి గారితో మేము జరిపినటువంటి సమావేశం అదేమీ ఇండోర్ మీటింగ్ ఏం కాదు, చాలామంది ఉన్నారు, 45 మంది పైన హాజరైన మీటింగ్ అది. కాబట్టి దానిలో జరిగిన విషయాలు ఏదో హైడ్ చేశాము,
ఇవన్నీ కరెక్ట్ కాదు, పారదర్శకంగానే ఉంది, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక గ్యాప్ ఉంది ప్రభుత్వంతో అనుకున్నాం మేము. ఆ గ్యాప్ లేకుండా చూసుకోవడంలో భాగంగా మేమందరం వెళ్ళి కలిసాము, అయిపోయింది. మీరు మళ్ళీ పదే పదే దీన్ని తవ్వి తీయటం ద్వారా ఆ ముగిసిన వివాదాన్ని తిరిగి రేపినట్టు అవుతుంది. అందుకని మీరు దయచేసి మా జోలికి రాకండి అని దాదాపుగా వాల్తేరు వీరయ్య 200వ రోజు చిరంజీవి గారు ఏం మాట్లాడాడో అదే మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఓకే. ఆ రోజున ఆంధ్రాలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడాడు, మేము పిప్పీల కాలం మా మీద బ్రహ్మాస్త్రాలు ఎందుకు వేస్తారు అని. ఇప్పుడు అదే మాట ఈయన అంటున్నాడు, మేము పిప్పీల కాలం మా మీద ఎందుకు బ్రహ్మాస్త్రాలు, మీరు నేరుగా ఏదైనా ఉంటే చూసుకోండి. పొలిటికల్ ఫైట్ అంటే సినిమా త్రూ కాదు, సినిమా వాళ్ళని ఆధారం చేసుకుని దాడి చేయటం కాదు, ఇంకా అనేక ఇతర విషయాలు ఉన్నాయి కదా, వాటి మీద ఫోకస్ చేసి మీరు సాధించుకోండి. తద్వారా పబ్లిక్లో మీరు ఇమేజ్ పెంచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఆ కార్యక్రమం చూసుకోండి తప్ప ఎందుకు ఇండస్ట్రీని లాగే ప్రయత్నం చేస్తారు మీ రాజకీయ వివాదాల్లోకి, దయచేసి వదిలిపెట్టండి అని ఒక రిక్విజేషన్ సమర్పించాడు బీఆర్ఎస్కి. ఇప్పుడు దీని మీద ఎలా స్పందిస్తారో చూడాలి. బీఆర్ఎస్ నుంచి దిల్ రాజు గారి ప్రకటన మీద ఎలాంటి రియాక్షన్ వస్తుంది కేటీఆర్ నుంచి అనేది చూడాలి. కేటీఆరే కీలకంగా ఈ వ్యాఖ్యలన్నీ చేస్తున్నాడు. బీఆర్ఎస్లో ఇతర నాయకుల కంటే కూడా ఈయన యాక్టివ్గా ఉన్నాడు. అవును. అయితే నిజానికి అల్లు అర్జున్ ఎపిసోడ్లో బయట నుంచి వీళ్ళు విమర్శించారు, ఇంటర్నల్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు. ఉదాహరణకి వి హనుమంతరావు, ఆయన చాలా గ్యాప్ తర్వాత మీడియా ముందుకు వచ్చి అల్లు అర్జున్ని క్షమించాల్సిన అవసరం లేదు అనటంలో మాట్లాడాడు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తే ఇమ్మీడియట్గా చంద్రబాబు గారు అరవింద్ గారికి ఫోన్ చేయడం కూడా వివాదంగా మారింది. ఎందుకు ఆయన చొరవ చూపిస్తున్నాడు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, పైగా ఇండస్ట్రీతో లింక్ అయి ఉన్నటువంటి కీలక రాష్ట్రం అది, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు దీనిలో అనేది ఒక క్రిటిసిజం వచ్చింది. దానికి ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు సమాధానాలు చెప్పుకునే ప్రయత్నం చేశారు. అలా దీన్ని అనవసరంగా రాజకీయం చేయొద్దు అనేది ఆయన అభ్యర్థన, అది సమంజసమే, ఓకే, తప్పేం కాదు. భయపడుతున్నారు ఇప్పుడు రాజకీయాలంటే, సినిమా వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి రావటం మాత్రం సంతోషకరం. ఎందుకు సార్ అంటే పొలిటికల్ ఏరియాలో వాళ్ళు మనుషులే, వాళ్ళు కూడా ఈ వ్యవస్థలో భాగమే, దీని కదలికలో వాళ్ళు కూడా ఉండాలి. అందుకని నేరుగా రాజకీయాలు మాట్లాడవచ్చు, తప్పేం లేదు, దానిలో హైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఇప్పుడు దిల్ రాజు గారు అన్నట్టు రాజకీయ నాయకులు సినిమాల గురించి మాట్లాడొద్దు అంటే వాళ్ళు మాట్లాడుతుంటారు, మీరు కూడా రాజకీయాలు మాట్లాడండి రెగ్యులర్గా, తప్పే ఉంది దానిలో. ఇప్పుడు వాళ్ళు అలా చొరవ తీసుకుని మీకు ప్రభుత్వంతో రిఫ్ట్ ఉంది, మీరు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు.